ఫిలిస్తీన్ సర్దారు వచ్చి, రాజా ఆకీషా నమ్మొద్దు వీన్ని, ఏ రోజైనా సరే వాళ్ళ రాజుతో రాజీ పడ్డానికి, సౌలుతో రాజీ పడ్డానికి మన తలలు తీసుకెళ్లి ఖర్చుగా పెట్టి కాంప్రమైజ్ అయితే ఏంది నీ పరిస్థితి? వద్దని 1 సమూయేలు 29:4 ఫిలిస్తీన్ల సర్దారులు వస్తే అప్పుడు ఆకీష్ రాజు వచ్చన్నాడు, నేను నమ్మే ప్రసక్తి నాకుంది, నేను నీకు అవార్డుల మీద అవార్డులు ఇచ్చాను, కానీ నా ప్రజలు మాత్రం నిన్ను నమ్మట్లేదని చెప్పి ఏం చేశాండి, పంపిస్తే. గాడ్ వాజ్ ఇంటర్వీనింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డేవిడ్. ఎందుకంటే ఆ దావీదు చేతులు నమ్మకత్వాన్ని రుజువు చేసుకునే క్రమంలో దేవుని అభిషేకించబడిన సౌలు మీద చేయేస్తాడేమో, లేకపోతే ఇశ్రాయేలు ప్రజల భవిష్యత్తులో ఏలబోయే కాపరే గొర్రెలను భక్షిస్తాడేమో అని ఆ బురద చేతికి అంటకుండా దేవుడు మనసు మార్చేశాడు. సర్దారుతో మనసు మార్చేసి లాస్ట్ నారో ఎస్కేప్. మారాడా దావీదు? మారలే. గాయమైంది, తిరిగి వస్తూ ఉన్నాడు. న్యూస్ వచ్చింది, అక్కడ గాయం జరుగుతూ ఉంటే ఇశ్రాయేలు పట్టణాలని నిప్పంటించాలనే ఆలోచనతో బయలుదేరితే ప్రభు తన జిక్లాగు పట్టణానికి నిప్పంటించాడు. దేవుని బిడ్డల మీద చెయ్యాలనుకొని బయలుదేరుతా ఉంటే, నమ్మకత రుజువు చేసుకోవాలని బయలుదేరుతా ఉంటే, జిక్లాగులో భార్య బిడ్డల మీద అగ్నికి దాడి చేసి, ఆహుతులను చేసి, భార్య పిల్లలను అమాయకులు దాడి చేస్తున్నారు, ఎత్తుకొని పోతున్నారు. జాగ్రత్త. దేవునికి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎక్కడ చేస్తున్నావు నీకు తెలియకుండానే నీ ప్రాంతం మీద దేవుడు అమాలేకులు పంపిస్తున్నాడు. జాగ్రత్త. అర్థమవట్లేదండి దావీదుకి. రోషం తెల్లిపోయాడు, నమ్మకత్వాన్ని ప్రూవ్ చేసుకుని వెళ్తున్నాడు. తెలియట్లేదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు నిప్పంటించాలని ఆలోచిస్తూ ఉంటే అక్కడ జిక్లాగు పట్టణం ఏమవుతుంది, తగలబడతా ఉంది. కాంప్రమైజ్ నుంచి దేవుడు లాస్ట్ చూస్తున్నాడు. God gave him narrow escape. He didn't change. When God allows your consequences to hit you hard, వచ్చి చూసే లోపల జిక్లాగు పట్టణం అంతా తగలబడిపోయింది. చివరికి బూడిద పాలైపోయింది. తీరా చూస్తే భార్య భర్తలు లేరు. ఇటుకటికి పేర్చుకున్న కట్లు ఒక చివరికి గల్లంత అయిపోయాయి. కోటీశ్వరుడు బికారి అయిపోయాయి. ఖాళీ చేతిలో శూన్యుడైపోయాడు. నమ్ముకున్న వారి ప్రతి జీవితాలు చివరికి బుగ్గి పాలైపోయింది. జిక్లాగు బూడిదలో ఒక్కసారి పడిపోయాడు. ద హార్డెస్ట్ బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జిక్లాగ్ హిట్ హిమ్ హార్డెస్ట్ ఇన్ ద డీపర్ లేయర్స్ ఆఫ్ హిస్ హార్ట్. తన హృదయంలో లోతైన ప్రాంతాల్లో ఒక్కసారి గుండె కోతకు కారణమైంది జిక్లాగ్ అనుభవం. ఈరోజు ప్రియ సోదరుడా, దెన్ కమ్స్ ద నెక్స్ట్ స్టెప్. అంటే ఒకసారి ఫ్లో చార్ట్ లో చూడడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఒకసారి కాంప్రమైజ్. ఎంతకాలము 16 నెలలు చూసాడు దేవుడు. అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఒక్కసారి రాజీ పడుతున్న కృంగుదల్లో ఉన్న దావీదుని దేవుడు ఒక్కసారి చూశాడు. తన మనసు దావీదు పట్ల ద్రవించిపోయింది. ఒక్కసారి భారీ సంక్షోభం, రాక్లింగ్ ఎక్స్పీరియన్స్. గుండె పగిలిపోయింది. ఆ గాయం తన కోలుకోలేని స్థాయికి వెళ్ళిపోయాడు. ఎవరంటూ ఒక్క మనిషి కూడా తన పక్కన లేరు. కట్టుకున్న పేక మెడల్లా కూలిపోయాయి. కోట గుమ్మాలు పేక మెడల్లా కూలిపోయాయి. కళ్ళ ముందు రక్తము ఏర్లై ప్రవహిస్తూ ఉంది. దగ్ధ దానవ పరిస్థితిని అంతా కూడా అంటుకుపోయాయి. బూడిద కూడా మిగలలేదు. చివరికి పక్కన ఎవరైనా ఓదార్స్తారంటే ఒక్క మనిషి పక్కన లేడు. భార్య లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, సమస్తం లేదు. చివరికి కట్టుకున్న మనుషులే, పక్కనున్న వారే, నమ్మి అడుగులేసిన వారే రాళ్లతో కొట్టి చంపాలనుకుంటే ద డీపెస్ట్ లేయర్స్ ఆఫ్ హిస్ హార్ట్ వాస్ బ్రోకెన్ బ్రూటల్లీ. ముక్క చెక్కలైపోయాడు, బూడిదలో పడ్డాడు. ఆ పడ్డ ప్రాంతాల్లో ద రాట్లింగ్ ఎక్స్పీరియన్స్ షూక్ హిమ్ ఓపెన్ అండ్ దట్ బికేమ్ ఎ టర్నింగ్ పాయింట్. తన జీవితంలో అదే మలుపుని తిప్పింది. ఈరోజు సోదరా, నీ జీవితంలో ఒక భారీ సంక్షోభం దేవుడు అనుమతించాడా? తట్టుకోలేని వార్త విన్నావా? ఈరోజు ఒక గాయం నీకు జరిగిందంటే నిన్ను సమాధి చేయడం కాదు, నీ జీవితంలో తిరిగి నీ యొక్క మలుపును తీసుకొచ్చి ఒక టర్నింగ్ పాయింట్గా నీ జీవితాన్ని తిరిగి దేవుడు కట్టాలని ఆ భారీ సంక్షోభం నుండి ఒక్కసారి దృశ్యం ఫ్లో చార్ట్ చూడడానికి ప్రయత్నిస్తాం. అక్కడ స్టార్ట్ అయింది ఉజ్జీవ జ్వాలలు పురుడుబోసిన స్థనమే భారీ సంక్షోభ ప్రాంతం. The biggest crisis of his life became the biggest reason for restoration, became the biggest reason for revival. In fact, that became the biggest foundation stone for a mighty revival forever. ఒక ఉన్నతమైన ఉజ్జీవానికి జిక్లాగ్ అనుభవం పునాది పోసిందంటే తప్పేమి కాదు. ఇదే మనిషి జీవితంలో జరిగేది. ఈరోజు దేవుని బిడ్డ కలుగుతున్నావా? నా జీవితంలో ఎందుకు వచ్చింది జిక్లాగ్? నా జీవితంలో ఎందుకు వచ్చింది పరిస్థితి అంటే, ఆ పరిస్థితి స్టార్ట్ అయ్యేది భయంతో ద్వంద్వ జీవితంతో రాజీ పడతావు. రాజీ పడిన ప్రాంతం నుంచి కృంగుదలకి వెళ్తావు. కృంగుదల నుంచి దినాలు కాస్త నెలలు కాస్త సంవత్సరాలు రాజీ పడి కాంప్రమైజ్. ఒక రోజు భారీ సంక్షోభం నిన్నొక్కసారి కుదిపేస్తుంది. అనుమతించేది దేవుడే.
దేవుడే అనుమతిస్తాడు. జిక్లాగు తగలబడ్డానికి అనుమతించింది దేవుడే. ఆ ప్రాంతంలో కుప్పగూలిపోయాడు. ఈరోజు సొంత చిత్తం నుండి దైవ చిత్తం తెలుసుకోవడం కొరకు ఏడుస్తుంటున్నాడు. అయ్యా, ఇంతవరకు దేవుని చిత్తం మర్చిపోయా. అభియాతారో ఏఫోదు తీసుకురా. అయ్యా, దేవుని చిత్తం ఏంటో ఒక్కసారి నాతో మాట్లాడాలి. అయ్యా, ఊరి మొత్తం మీద మాట్లాడు ప్రవ్వా, ఒక్కసారి మాట్లాడు ప్రవ్వా, మూగపోకు నాయన. ఇల్లుమంటావా వద్దంటావా? ఈరోజు ఏఫోదు గుర్తొచ్చింది, ఈరోజు దేవుని చిత్తం గుర్తొచ్చింది. ఇన్ని రోజులు దేవుని చిత్తం గుర్తు రాలే. 16 నెలలు దేవుని చిత్తం మూగపోయింది. 16 నెలలు దేవుని స్వరం మూగపోయింది. 16 నెలలు దేవుని మీద ఆధారపడ మూగపోయాడు. 16 నెలలు సొంత చిత్తం ఇష్టం వచ్చినట్టు తీర్మానాలు చేసుకున్నాడు. 16 నెలలు నాకు దేవునితో పని లేదన్నాడు. ఒక్క సంక్షోభం, భారీ సంక్షోభం, పేక మెడలా కూలిపోయిన ప్రపంచం. ఇప్పుడు దేవుని చిత్తం చేయాలి. సెల్ఫ్ విల్ నుంచి సీకింగ్ గాడ్స్ విల్ స్టేజ్కి వచ్చాడు. మనుషులే నా బలం, నా జ్ఞానమే నా బలం, నా నటనే నా బలం, నా ఆలోచనలే నా బలం, నా వార్ స్ట్రాటజీసే నా బలం అనే దగ్గర నుంచి ప్రభువే నా బలం, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొను. హీ లెర్న్డ్ అ వెరీ వెరీ కాస్ట్లీ లెసన్, ఏ హ్యూజ్ లెసన్. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అక్కడి నుంచి దావీదుని ఎవరు ఆపలేకపోయారు. ఒక్కసారి భారీ సంక్షోభంలో సెల్ఫ్ విల్ నుంచి గాడ్స్ విల్, టర్నింగ్ పాయింట్లో 4 జరిగాయి. సెల్ఫ్ విల్ నుంచి గాడ్స్ విల్, సొంత చిత్తం నుంచి దేవుని చిత్తంలోకి వచ్చాడు. మనుషుల్ని బలముగా, తన జ్ఞానాన్ని బలంగా భావించిన దాని నుంచి దేవుణ్ణి బలంగా భావించడం ఆరంభించాడు. రాజీ పడిన ప్రాంతం నుంచి స్థిర తీర్మానం తీసుకొని నిలబడ్డాడు. తన జీవితంలో బలహీనమైన జీవితాల నుండి బలమైన తీర్మానంలోకి వచ్చేసాడు. ద్వంద్వ వైఖరుల నుండి స్థిరమైన నిశ్చయంలోకి వచ్చాడు. ఇదంతటి కారణం ఒకటే, లార్డ్ షాల్ ఐ పర్స్యూ, నన్ను బయలుదేరమంటావా, తరుమంటావా అంటే దేవుని నుంచి ఒక్క మాట, 1 వర్డ్, వెళ్ళు దావీదు, నిశ్చయంగానే నేను విజయం ఇస్తాను, కోల్పోయిన సమస్తాన్ని ఏం చేస్తాను, సమకూరుస్తాను. తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. ఒక్క మాట ఉజ్జీవానికి బాటగా మారింది.